ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం గొరవనహల్లి గ్రామంలో వేప చెట్టుకు పాలు కారడంతో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన వింతలో ఇది ఒకటి అని పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి అంటూ పిలుపునిచ్చారు. గ్రామంలోని టీడీపీ మండల కార్యదర్శి సంజీవరాయప్ప మాట్లాడుతూ, మా గ్రామంలో వేప చెట్టుకు కళ్ళు కారడం బ్రహ్మంగారు చెప్పిన వింతలో ఇది ఒక వింత అన్నారు. గ్రామంలోని ప్రజలు, మహిళలు పూజలు చేస్తున్నారు. ఇది చూడడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి, గొరవనహల్లి టీడీపీ మండల కార్యదర్శి సంజీవరాయప్ప, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. మన హిందూపురం దగ్గర పరిగి మండలంలో గొర్రపల్లి అనే విలేజ్ దగ్గర ఉన్నాము. మన జైమంగ్లీ రివర్కి పక్కనే ఉన్న గొర్రపల్లి గ్రామంలో ఒక వింతను చూసాం. నిన్న గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఈ వేప చెట్టుకు కళ్ళు కారడం మీ కళ్ళారా మీరే చూడండి. అలాగే ఈ వింతల్లో మన బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, ఈత చెట్టుకు కళ్ళు కారును, వేప చెట్టుకు మామిడికాయలు వచ్చును, మరి ఒక పందికి ఏనుగు పిల్ల పుట్టును. పుట్నూరులో ఒక 20 ఏండ్ల కిందట ఒక పందికి ఏనుగు పిల్ల పుట్టింది. మా కళ్ళారా మేమే చూసాం. మరి ఒక మినిస్టర్ గారి ఇంట్లో వేప చెట్టుకి మామిడికాయలు వచ్చాయి. ఇంకా మిగిలిందంతా కొంచెమే. మనము ప్రకృతికి చాలా విపత్తుల్ని మనం ఫేస్ చేయబోతున్నాం. అలాంటివి చేయకుండా అంటే మనం ప్రకృతిని మనం కాపాడాలా, అప్పుడే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇవి సూచనలు. వర్షం వచ్చే ముందు మేఘాలు వస్తాయి, అలాగే గాలి వచ్చే ముందు ఒక చుట్టగాలి అని వస్తాయి. ఇప్పుడు కనుమరుగైపోయినాయి అవి కూడా. అట్లా ప్రకృతికి మనము దగ్గరలో ఉన్నాము అనే సూచనలు ఇవి. సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరూ మారి ప్రకృతిని పరిరక్షిస్తే ఆ ప్రకృతే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి వింత ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ నెల్లూరు దగ్గర సముద్రము ఒక ప్లేస్లో ఒక 100 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకి అటువైపేమో 100 కిలోమీటర్లో సముద్రము 100 అడుగుల లోపలికి పోయింది. ఇటువైపేమో 100 అడుగులు ఎక్స్ట్రా పెరిగింది. ఇక్కడ చూస్తే మనకు మేఘాలు ఉన్నాయి కానీ ఒక్క చినుకు లేదు. రైతులు నోరు తెచ్చుకొని ఉన్నారు. కాబట్టి ప్రకృతి విపత్తులకి మనము చాలా దగ్గరలో ఉన్నాం. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని కాపాడుతుంది. ఇక అమెరికాలో చూస్తే ఊర్లు కొట్టకపోతున్నాయి. మనం ఇక్కడ ఉన్న జైమంగ్లీ నది మన అనంతపూర్ దగ్గర ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ తాగడానికి కూడా నీళ్ళు కష్టంగా ఉంది, డ్రైగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతికి విరుద్ధంగా చేస్తే ఏ పనైనా చేయండి, ప్రకృతికి విరుద్ధంగా చేయొద్దండి. థ్యాంక్ యూ ఆల్. మండలం గొరపల్లి గ్రామము ఎప్పుడు చూడంతదిగా వేప చెట్ల పాలు అనేది ఈరోజే చూస్తున్నాము మా గ్రామంలో.
వేప చెట్టు పాలగారేది అనేది ఈరోజే చూస్తున్నాము. ఎప్పుడు ఈ ప్రకృతి మేము ఏ పొద్దు చూడలేదు కాబట్టి ఈ పొద్దు వింత అయిపోయింది మా ఊరు గ్రామంలో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నాము.